మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో విషాదం చోటు చేసుకుంది. రాంబాబు అనే వ్యక్తి తన భార్య పిల్లలతో కలిసి రైలు ఎక్కేందుకు స్టేషన్కు వచ్చాడు. ఈ క్రమంలో రాంబాబు ఛాతీలో నొప్పి అంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో కంగారు పడిన అతడి భార్య కేకలు వేయగా స్థానికులు వచ్చి అతడికి సిపిఆర్ చేసినా లాభం లేకుండా పోయింది. దీంతో రాంబాబు స్పాట్లోనే చనిపోయాడు. అయితే రాంబాబుకు గుండెపోటు రాగా సాటి ప్రయాణికులు అతడికి సిపిఆర్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సౌమ్య ఫోన్లో అందిస్తారు. సౌమ్య, చెప్పండి, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? హర్షిత, యాక్చువల్లీ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ మనము చాలా రోజుల నుంచి కూడా చూస్తున్నాం. అంటే మనిషి నడుస్తూ లేదంటే కూర్చున్న దగ్గరనే అట్లనే కుప్పకూలి చనిపోతున్న పరిస్థితుల్ని చాలా మటుకి చూస్తూ ఉన్నాం. మరి వీటికి రీజన్స్ ఏంటి, గుండెపోటు ఎక్కువగా ఎందుకు వస్తున్నాయి ఈ మధ్య కాలంలో అనేది ఒక చర్చ. ఇది పక్కన పెడితే యాక్చువల్లీ ఈ సంఘటన చూసినా లేదంటే ఈ వీడియో చూస్తున్నా కూడా చలించని వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే పాపం వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైల్వే స్టేషన్ కి వాళ్ళ సొంత ఊరికి వెళ్ళడానికని రైల్వే స్టేషన్ వచ్చారు. సో మహబూబాబాద్ రైల్వే స్టేషన్ లో ఈ ఘటన జరిగింది. మహబూబాబాద్ నుంచి వీళ్ళు హైదరాబాద్ రావాలనుకుంటున్నారు. ఫ్యామిలీ, చాలా చిన్న పిల్లలు ఉన్నారు, మనం చూడొచ్చు. ఎవరైతే ఈ స్పాట్ లో చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని పేరు వచ్చి రాంబాబు. అతనికి 10 సంవత్సరాలు మాత్రమే. 30 years ఆఫ్ ఏజ్ కి గుండెపోటు రావడం అండ్ స్పాట్ లోనే చనిపోవడం జరిగిపోయింది. ఇది అత్యంత విషాదకరమైనటువంటి సంఘటన. అయితే మహబూబాబాద్ రైల్వే స్టేషన్ లో యాక్చువల్లీ అందరూ చూస్తుండగానే మనందరికీ తెలుసు, ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ట్రావెల్ చేయడానికి అని చెప్పి మన బిలాంగింగ్స్ అంటే బ్యాగ్స్ కానీ ఇవన్నీ కానీ పట్టుకొని, పిల్లలు ఉంటే పిల్లల్ని జాగ్రత్తగా తీసుకుంటూ, అండ్ మనకు తెలుసు రైల్వే స్టేషన్స్ లో ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్ కి వెళ్ళాలంటే కూడా కొన్ని స్టెప్స్ ఉంటాయి. వెళ్ళి దాటడం అంటే ఆ ప్లాట్ఫామ్స్ అన్ని దాటి వెళ్తూ ఉంటారు. ఆ క్రమంలోనే ఈ ఫ్యామిలీ అంతా కూడా వాళ్ళ రైల్వే స్టేషన్ ఆర్ రైల్వే ప్లాట్ఫామ్ ఏదైతే ఉంటుందో ఆ ప్లాట్ఫామ్ కి చేరుకోవడానికని వాళ్ళు దాటుతూ ఉన్నారు. సో ఒక్కసారిగా ఏం జరిగిందో ఏంటో తెలియదు కానీ ఆయన హఠాత్తుగా కుప్పకూలడం, కింద పడిపోవడం. రైల్వే స్టేషన్ చాలా బిజీ ఏరియా, చాలా మంది ఉంటారు రైల్వే స్టేషన్ లో. సో ఆ కుప్పకూలగానే వైఫ్ చాలా పెద్ద ఎత్తున మనం స్పష్టంగా చూడొచ్చు, కేకలు వేస్తోంది, ఏడుస్తోంది. ఏం జరిగిందో అర్థం కావట్లేదు. ఆమె ట్రై చేసింది, అంటే లేపడానికి ట్రై చేసింది, ఆయనకు ఉలుకు పలుకు లేదు. అప్పుడు పక్కన వాళ్ళు వెంటనే స్పందించారు. చాలా మంది వచ్చి ఆయనకి సిపిఆర్ చేసే ప్రయత్నం చేశారు. సిపిఆర్ ఇది చాలా మట్టికి గత 1 year నుంచి కూడా సిపిఆర్ అనేది ఎంత ఇంపార్టెంట్, ప్రతి మనిషికి సిపిఆర్ చేయడం రావాలి అన్నటువంటి మాట మనం వింటూనే ఉన్నాం. డాక్టర్స్ చెప్తున్నారు, ప్రభుత్వాలు చెప్తున్నాయి, ప్రతి ఒక్కరూ సిపిఆర్ చేయండి, సిపిఆర్ నేర్చుకోండి అన్నటువంటి మాట చెప్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో గుండెపోటు సర్వసాధారణమైపోయింది. సో ఏ ఏజ్, చిన్నపిల్లల పెద్దవాళ్ళ అనేది అసలు ఏమి తేడా లేకుండా చాలా మందికి గుండెపోటు వస్తుంది. కానీ ఈ సిపిఆర్ అనేది ఒక రకంగా లైఫ్ ని కాపాడే లాస్ట్ ఒక ప్రయత్నం అన్నమాట. అయితే చాలా మటుకి సక్సెస్ కూడా అవుతుంది. సిపిఆర్ ఒకవేళ ప్రాపర్ గా చేస్తే మనిషి బతికే ఛాన్సెస్ చాలా వరకు ఉంటున్నాయి అని చాలా కార్డియాలజిస్ట్ ఎవరైతే ఉంటారో డాక్టర్స్ వాళ్ళు కూడా చెప్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు మన ప్రాణాలని మనం కాపాడుకోవాలి అంటే, ఆ ఎదుటివారి ప్రాణాలని కాపాడాలంటే కూడా సిపిఆర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఎలా చేయాలి ఏంటి అనేది కూడా నేర్చుకోండి అని. సిపిఆర్ అంటే ఏమి లేదు, మన హార్ట్ పైన ప్రాపర్ గా ఒక 2-3 times ప్రెస్ చేసి వదిలేయాలి. 2-3 times ప్రెస్ చేస్తూ వదిలేయాలి. చాలా మటుకి ఇట్లాంటివి ఎయిర్ గ్యాప్స్ ఏవైతే ఉంటుందో హార్ట్ లో పంపింగ్ ఏదైతే ఉంటుందో అది ఆగిపోతుంది. కాబట్టి ఒక్కసారి మనము గట్టిగా ప్రెస్ చేసినప్పుడు అప్పుడు అగైన్ ఎయిర్ ఫిల్లింగ్ ఏమైనా లోపల ఉండుంటే అది పూర్తిగా ఆ గ్యాప్స్ ఏదైతే ఉంటుందో అది వెళ్ళి అగైన్ ఆ బ్లడ్ పంపింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. మనిషి బతికే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి అని డాక్టర్స్ చెప్తున్నటువంటి మాట.
అండ్ అలాగే సౌమ్య మనం చూసుకున్నట్లయితే అంటే కరోనా తర్వాత కూడా ఇలాంటి సడన్ హార్ట్ అటాక్స్ అనేవి చాలా ఎక్కువగా విపరీతంగా పెరిగిపోయాయని చెప్పుకోవచ్చు. అంటే చాలా తక్కువ ఏజ్లోనే మీరు అన్నట్లుగానే 25 నుంచి 30 years లోపు వాళ్ళు ఎక్కువగా చనిపోవడం కూడా మనం చూస్తూ ఉన్నాం సడన్ హార్ట్ అటాక్స్ వల్ల. ఎందుకంటారు? యాక్చువల్లీ ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా మారిపోయింది. ఎన్నిసార్లు డాక్టర్స్ ని కూడా ఇట్లాంటి ప్రశ్న అడగగానే వాళ్ళు ఏమంటారంటే, అవును మీరన్నీ కలిస్తే కరోనా తర్వాత ఇట్లాంటివే ఎక్కువ ఇన్సిడెంట్స్ మనము చూస్తూ ఉన్నాం. కానీ లైఫ్ స్టైల్ అంటే ఆఫ్టర్ కరోనా కూడా లైఫ్ స్టైల్లో చాలా మంది మార్పులు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు అని అనుకున్నారు. కానీ ఆ కరోనా పీరియడ్ లో తప్పించి ఆ తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ అయిపోయింది. కరోనా లేదు, ఏమీ లేదు, అదేం మనిషి చనిపోవడానికి ఇంకా ఎట్లాంటి వేరియంట్ ప్రభావం చూపించట్లేదు. కాబట్టి ఇంకా నార్మల్ గా అన్ని లైఫ్ స్టైల్ అంతా కూడా కామన్ అయిపోయింది. ఎప్పుడైతే కరోనా వచ్చిందో అప్పుడు ఫుడ్ చేంజెస్ చాలా మంది చేసుకున్నారు. అంటే వ్యాయామం చేయడం కావచ్చు, లేదంటే ఇంట్లోనే వండుకొని తినడం కావచ్చు, హెల్దీ ఫుడ్, హాట్ ఫుడ్ ఇట్లాంటివే తిన్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఆన్ ట్రాక్ వచ్చేసాం కాబట్టి అగైన్ ద సేమ్ లైఫ్ స్టైల్, అంటే కరోనాకి ముందు ఏదైతే లైఫ్ స్టైల్ ఉందో సో ద సేమ్ లైఫ్ స్టైల్ కి వచ్చారు. మరి అది ఎక్కువ రీజన్ అయ్యేమో అనిపిస్తుంది. డాక్టర్స్ కూడా ఒప్పుకుంటూ ఉన్నారు. నిజమే, అప్పుడు కరోనా వచ్చినప్పుడు చాలా మంది ఫుడ్ హ్యాబిట్స్ లో మార్పు చేసుకున్నారు. కానీ వాళ్ళు ఓన్లీ 6 months to 1 year మాత్రమే అది పాటించారు. దాని తర్వాత మాత్రం అంత కామన్ అయిపోయింది. అగైన్ ఫాస్ట్ ఫుడ్ తినడం, బయట ఫుడ్ తినడం, అంటే వర్క్ లో ఉన్నప్పుడు, షిఫ్ట్ లో ఉన్నప్పుడు ఇట్లా రకరకాల రీజన్స్ కోసం ఇంటి నుంచి ఫుడ్ తీసుకోలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ, లేకపోతే యంగ్ పిల్లలు ఎవరైతే ఉంటారో ఈ ఫాస్ట్ ఫుడ్ కానీ బయట ఫుడ్ కానీ చాలా అలవాటు అయిపోవడం కానీ, ఇవన్నీ కూడా చాలా మట్టుకి రీజన్స్ ఇష్టం లేకుండా కరోనా తర్వాత అసలు ఏ పిల్లవాడితో సహా పెద్ద మనిషి వరకు కూడా ఎవరికైనా హార్ట్ అటాక్స్ వచ్చేస్తున్నాయి. సిపిఆర్ ద్వారా వీళ్ళని బతికించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా కొన్ని సక్సెస్ అవుతున్నాయి, కొన్ని సక్సెస్ కావట్లేదు. సో హార్ట్ ప్రాబ్లమ్స్ ఆర్ హార్ట్ అటాక్స్ కి అయితే రీజన్ ఆఫ్టర్ కరోనానే ఎక్కువగా కనిపిస్తోంది. అంటే మనకు స్పష్టంగా తెలుస్తోంది కూడా. అంటే ఇది ముందు ఇలా వినేవాళ్ళం కాదు. అంటే నడుస్తూ కుప్పకూలిపోవడం, కూర్చొని కుప్పకూలిపోవడం, అసలు ఇట్లాంటివి మనం చూడలేదు. చాలా రేర్ ఆఫ్ ది రేర్. కానీ ఆఫ్టర్ కరోనా మాత్రం చాలా మట్టికి ఆల్ ఆఫ్ సడన్ డెత్, అది కూడా హార్ట్ అటాక్ వల్ల. ఇవే మనం ఎక్కువగా చూస్తున్నాం. ఇంకో డౌట్ కూడా ఏముంటుంది సాధారణ జనాలకి అంటే, వ్యాక్సినేషన్ తర్వాత కూడా ఇదేమైనా పెరిగిందా అన్నటువంటి మాట కూడా వినిపిస్తుంది. చాలా మట్టికి డాక్టర్స్ అయితే కొట్టి పారేస్తూ ఉంటారు. కానీ నిజంగానే కరోనాకి మనం తీసుకున్నటువంటి వ్యాక్సినేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి జస్ట్ ఇమ్యూనిటీ పెంచడానికి మాత్రమే, అది మెడిసిన్ కాదు. అంటే కరోనాని కిల్ చేయదు, జస్ట్ మన ఇమ్యూనిటీ పవర్ ని మాత్రమే పెంచే డోసెస్ అవి. సో అవి ఏమైనా తేడా పడుతున్నాయా అనేది కూడా ఒక బిగ్ క్వశ్చన్. దానికి సంబంధించి కూడా ఇన్వెస్టిగేషన్స్ ఆర్ పరిశోధన కొనసాగుతుంది. కానీ ఎగ్జాక్ట్ అక్యురేట్ రిజల్ట్స్ అయితే రాలేదు. మరి హార్ట్ కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఇంత పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి కాబట్టి డాక్టర్స్ ఒకటే చెప్తారు, హోమ్లీ ఫుడ్ తినండి, వ్యాయామం చేయండి ఖచ్చితంగా, ఫుడ్ కి సంబంధించి అండ్ హెల్త్ కి సంబంధించి కొంత కాన్షియస్ ఉండండి. డాక్టర్స్ ఏవైతే మినిమం చెప్తున్నారో అంటే టైంకి ఫుడ్ తినడం, దెన్ వాటర్ ఇంటేక్ కావచ్చు, హాట్ ఫుడ్ కావచ్చు, బయట ఫుడ్ ని అవాయిడ్ చేయండి, ఫ్రైస్ అవాయిడ్ చేయండి, వేపుళ్ళు అవాయిడ్ చేయండి, హెల్తీ ఫుడ్ తీసుకోండి, ఎక్కువగా ఫ్యాట్ ఉన్న ఫుడ్ ని తీసుకోవద్దు, కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. సో ఇట్లాంటివి అన్ని చెప్తున్నారు కాబట్టి అట్లాంటివి ఒకవేళ పాటిస్తే మాత్రం కొంత మనము కాపాడుకున్న వాళ్ళం అవుతాము హర్షిత. సో ఇదైతే డాక్టర్స్ అభిప్రాయం కూడా ఇది. కానీ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ మాత్రం మరి ఫ్రీక్వెంట్లీ జరుగుతున్నాయి. అప్పటికప్పుడు మనిషి గ్యారంటీ లేకుండా అయిపోయింది. ఇట్లాంటి వార్తలు విన్నప్పుడు మాత్రం ఒకటే సాధారణ ప్రజలు అందరూ మాట్లాడుతుంది ఒకటే, అసలు మనిషికి గ్యారంటీ లేకుండా అయిపోయింది. ఇప్పటికిప్పుడు ఇలా ఉన్నాం, ఆ నెక్స్ట్ డే నెక్స్ట్ మూమెంట్ ఎలా ఉంటామో కూడా తెలియని పరిస్థితి ఉంది. మరి ఎందుకు ఇట్లా జరుగుతోంది, మరి పరిశోధనలు ఏమైనా జరుగుతున్నాయా దీనికి సంబంధించి అక్యురేట్ సమాచారం మరి ఎప్పటి వరకు తెలుస్తుంది అనేటువంటిది అయితే అందరికీ కామన్ గా ఉన్నటువంటి ప్రశ్న హర్షిత. రైట్, థ్యాంక్ యూ సౌమ్య.